న్యాయశాఖ మరియు మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ ఇలాకాలో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం జూలపల్లి సంబవరం గ్రామాల్లో టీడీపీ నాయకులు యూరియా గోడౌన్కు తాళాలు వేసుకొని రైతులకు యూరియాను ఇవ్వకుండా వారికి అనుకూలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే యూరియాను అందిస్తున్నారని ఆ గ్రామ రైతులు వాపోతున్నారు. అధికారులు రైతులందరికీ పంపిణీ చేయాల్సిన యూరియాను కొందరికి మాత్రమే అందించడంతో గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్లకు మాత్రమే యూరియా ఇస్తాం అనడం విడ్డూరంగా ఉందని రైతులు అంటున్నారు. గోస్పాడు మండలం సంబవరం గ్రామంలో గ్రామ సచివాలయంలో రైతులకు అందించాల్సిన ఎరువులు ఇవ్వకుండా టీడీపీ నాయకుడు దూదేకుల వెంకటరమణ ఫీల్డ్ అసిస్టెంట్ సచివాలయంలో అధికారుల పక్కన తిష్టవేసి తెలుగుదేశం పార్టీ వాళ్లకు మాత్రమే యూరియాను అందిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రతి ఒక్క రైతుకు యూరియా అందించాలని రైతులు కోరుతున్నారు. అధికారులు అందించాల్సిన యూరియాను టీడీపీ నాయకులే దగ్గర ఉండి వారి కార్యకర్తలకు అందించడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇన్ని కష్టాలు ఎదుర్కోలేదని రైతులను ఇబ్బందులు పెడితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రైతులు కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మీరేమో తప్పు చేస్తుండే 2 రోజులు రాయండి. మీరు రాయండమ్మా. 2 రోజులు రాయండి మేడం. రెండు రోజులు రాస్తుంది రాయండి. అందరూ 2 రోజులు ఉండే. మనకి ఇచ్చాను మంచిగా ఇచ్చారు. వాళ్ళు కవర్ చేసుకున్నాక ఇచ్చారు. చూపించినావా రవికుమార్ పేరు మీద రాజ్యం వద్దు. నాకు రవికుమార్ పేరు మీద రాయలేదమ్మా. నువ్వు వేరే తలకు రాసినావు. ఇవ్వకపోతే నాకు అవసరం అంటే సత్యనారాయణ పేరు మీద రాసిన రవికుమార్ పేరు మీద రాయి. రవికుమార్ పేరు మీద రాసి వద్దమ్మా. నాకు నా పేరు మీద రాయి. తెలిసిన వాళ్ళకైతే తెలియని వాళ్ళకైతే డబ్బల్ రాచాలి. తెలిసిన వాళ్ళకు ఎనికి దొబ్బుతున్నావు. మీరు రాయని రామ రాచా. తెలిసిన వాళ్ళకి రాయిదామె. ఒక్కొక్కరు లైన్ లో పెట్టుకుంటే పిల్లలకి రాక అది గుర్తింపు నెలకు రాయదామె. మీరు చెప్పాలన్నా డబ్బులు రాసిన వాళ్ళ పేర్లు ఇప్పుడు అన్నీ తెలుసు నాకు. మన పాస్బుక్ ఒకటి పట్టుకొని వచ్చి మళ్ళీ 2 సార్లు రాసినావు అని ఎందుకు మేడం రైతులకు 2 మాత్రమే ఇస్తున్నారు అంటే మరి వాళ్ళకి మిగతా కావాలంటే ఎట్లా మేడం నెక్స్ట్ ఫర్దర్గా? మేమేం చేయలేము సార్. గవర్నమెంట్ నుంచి సప్లై తక్కువ ఉంది. అంటే 2 అంటే వాళ్ళకి సరిపోతుంటుంది కదా, ఎక్స్ట్రా అడుగుతున్నారు. అవును సార్, గవర్నమెంట్ నుంచి సప్లై తక్కువ ఉంది సార్. ఒక్కొక్కరికి ఎకరాలు ఎక్కువ ఉన్నాయని ఒక్కొక్కరికి 10 ఇస్తే ఏం చేయలేము కదా. అందుకు అలా 2 ఇస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తారో మనం చేయలేము. బయట ఎక్కువ రేటు ఉందంటే ఆడే తెచ్చుకోవాలి. అక్కడే తెచ్చుకోవాలి మేడం షాప్స్లో. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ స్టాక్ వస్తుంది అనేది వస్తే మళ్ళీ 2 ఇస్తాం సార్. మేము పెడతాం. వ్యాగన్ వచ్చినప్పుడు పంపిస్తుంటారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ రైతులకు అవసరం ఉంది కదా మేడం. వాళ్ళు ఆల్రెడీ నాట్లు వేసుకున్నారు, పొలాలు ఇదవుతున్నాయి కదా. మళ్ళీ వాళ్ళకు టయానికి అందకపోతే ఇబ్బంది కదా. మా చేతిలో ఏముంది సార్. మేము ఆర్బీకే తరఫున ఇండియన్ పెడతాము. మాకు వచ్చినప్పుడు ఇస్తున్నాం సార్. 2 మామూలుగానే బయట షార్టేజ్ ఉంది యూరియా. మాకున్న ఇన్ఫర్మేషన్